హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో గురుకుల స్కూల్స్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే 2025-26కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మీకు ఆ అఫిషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇదే లింకు డైరెక్ట్గా మీరు లింక్ను ఓపెన్ చేశారంటే మీకు డైరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ మనకు మెసేజ్ బోర్డ్ అనేసి ఇక్కడ కొంత టెక్స్ట్ అయితే స్క్రోల్ అవుతుంది. దీన్ని కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అభ్యర్థి దరఖాస్తు చేసినప్పుడు అప్లికేషన్లో అన్ని అంశాలను జాగ్రత్తగా చదివి పూర్తి చేయాలి. ఈ దరఖాస్తులో నమోదు చేసిన వివరాలను మార్పు చేసేందుకు ఎటువంటి అభ్యర్థనలు స్వీకరించబడవు అనేసి ఒక తెలుగు నోటీస్ బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి 8th అండ్ జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం 2025-26కి సంబంధించినటువంటి ఇవి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా జరుగుతుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చి 2వ తారీఖు 3వ నెల అయితే మీకు ఇవ్వడం జరిగింది. అలాగే 6th క్లాస్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రజెంట్ మనము 6th క్లాస్ సంబంధించినటువంటి దాని గురించి మనము చూస్తున్నాం అనమాట. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చి 19వ తారీఖు 2వ నెల, అంటే ఈ నెల 19వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 6th క్లాస్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషను, అలాగే ఇక్కడ వచ్చింది అన్నటువంటి సిఓఈ అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇచ్చారు. ఇక్కడ రెగ్యులర్ ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ 5th సంబంధించినటువంటి వాటికి అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ 6th క్లాస్ సంబంధించి మీరు ఇంటర్మీడియట్ అప్లై చేయాలనుకుంటే సేమ్ ఇలానే ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఇక్కడ ఓపెన్ చేశారు అంటే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసి అయితే క్లియర్గా అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్టార్ట్ ఎండ్ అంటే మనకు 22వ తేదీ 1వ నెల నుంచి స్టార్ట్ అయిందనమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 19/2వ తేదీ వరకు మనకు అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో ఇన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఇక హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనము 22వ తారీఖు 2వ నెల 2025లో మనము హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ వచ్చి 25వ తారీఖు ఉంటుంది అనేసి మనకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ హియర్ అనేది క్లిక్ చేసాము అంటే సో ఇక్కడ చూడండి, మనకు ఇంగ్లీష్ తెలుగు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మీరే కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫ్రీగా ఫిల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబరు, అలాగే స్టూడెంట్ నేము, ఇక్కడ అనాథ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇది హైలైట్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ అతను అనాథ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదు అంటే పేరెంట్ ఉంటే పేరెంట్ ఇవ్వండి. పేరెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పేరెంట్ డీటెయిల్స్ని ఎంటర్ చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు జెండర్ అయితే ఇచ్చేసేయండి, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అంటే పేరెంట్ మొబైల్ నెంబరు, వాళ్ళు నెక్స్ట్ వచ్చి ఏమన్నా ఇక్కడ ఎస్ అని పెట్టారు కదా, అనాథ అని పెట్టారంటే దానికి సంబంధించినటువంటి ఇది అడుగుతుంది. సో వాళ్ళు ఏం లేదు కాబట్టి మీరు నో అని పెట్టేసేయండి. ఇక్కడ ఒకవేళ విడో పిల్లల అంటే వాళ్ళ వితంతు పిల్లల అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చాలా సింపుల్ స్టెప్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమన్నా దివ్యాంగుల పిల్లలు అనేసి ప్రతి స్టెప్ అడుగుతూ వస్తుందన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ అయితే మీరు అడుగుతూ రండి. ఇక్కడ వచ్చి వాళ్ళ బెడ్ గ్రూపు, వాళ్ళ యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఇక్కడ వచ్చిన కమ్యూనికేషన్ అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషను ప్రజెంట్ ఉన్నటువంటి నేటివ్ కమ్యూనికేషన్ అడ్రస్ 2 ఒకటే అని అడుగుతుంది. సో అది మీరు ప్రజెంట్ అందరూ ఒకటే ఉంటుంది కాబట్టి ఎస్ అని ఇచ్చేసేయండి. సో రేషన్ కార్డ్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇక్కడ వాళ్ళ యొక్క ఫోటో సిగ్నేచర్ని అయితే మనము అప్లోడ్ చేయాలన్నమాట. ఫోటో అలాగే సిగ్నేచర్, రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో అయితే మనము అప్లోడ్ చేయాలి. సో ఆ ఫోటో కిందనే ఒక పిల్ల యొక్క సంతకం చేసి ఇక్కడ మనం అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, రిజర్వేషన్ వివరాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి 2024-25 సంవత్సరాలలో చదివిన తరగతి అంటే లాస్ట్ ఇయర్ ఏ చదువుతున్నారో అడ్మిషన్ ఏ దీనికి, అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. 2024-25 సంబంధించినటువంటి వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 1 lakh కంటే తక్కువ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది అక్కడ ఒక అర్హతగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని కూడా మీరు చూసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చినటువంటి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూసారు అంటే ఇక్కడ చిల్డ్రన్స్ బిలాంగ్స్ టు DNFT NTSNT కమ్యూనిటీ అనేసి మీకు ఇవ్వడం జరిగింది. సో దానికి ఆ కమ్యూనిటీలకు సంబంధించిన వారైతే ఎస్ అని ఇవ్వండి, లేదు అంటే నో ఇవ్వండి.
సో ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని అడగడం జరిగింది. ఇది పిల్లలకు సంబంధించినవండి. ఒకవేళ పిల్లలు అవును అయితే అవును అనివ్వండి, లేదు అంటే జనరల్. అంటే 3% ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీకి అయితే సీట్లను అయితే కేటాయించడం అయితే జరుగుతుంది అనమాట. దానికోసము ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ విషయానికి వచ్చామంటే 5th క్లాస్ అంటే లాస్ట్ 5th ఎక్కడ జరిగారు దానికి సంబంధించినటువంటి డిస్టిక్, మండల్, ఇన్స్టిట్యూషన్, మీడియం ఆఫ్ స్టడీ అనేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే స్కూల్ ప్రిఫరెన్సెస్ డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కూల్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చి ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ ఏ మీడియంలో ఉండాలి అనేసి మనము ఇక్కడ క్లియర్గా ఫస్టే చూస్ చేసుకోవాలి. తెలుగు మీడియం కావాలి, ఇంగ్లీష్ మీడియం అనేసి. అదేవిధంగా చూస్ ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేసి టోటల్ ఇవంతా మనము క్లియర్గా ఇచ్చాము. దీనికి ఏదన్నా మనం మిస్ ఇచ్చిందంటే మనము శిక్షార్హులు అనేసి మనము టర్మ్స్ అండ్ కండిషన్ని అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రివ్యూని క్లిక్ చేశారంటే మీకు ప్రివ్యూ ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేసేసాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్ అయితే వస్తుంది. ఆ ప్రింట్ని తీసి మీరు పెట్టుకోవాలి అనమాట. సేమ్ ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఒకవేళ ప్రింట్ అప్లికేషన్ కావాలంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టారంటే మీ యొక్క అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అప్లికేషన్ని ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. లేదు మళ్ళీ ఒకసారి హాల్ టికెట్ మీకు 22nd తారీఖు హాల్ టికెట్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి మనకు క్లియర్గా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే హాల్ టికెట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అది ఎనేబుల్ లేదు కాబట్టి ఇక్కడ ఏమీ ప్రజెంట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో లింక్ ప్రొవైడ్ చేశారంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారంటే మీ డీటెయిల్స్ని ఎంటర్ చేశారంటే మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అదేవిధంగా మీరు 25th అయితే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా మండే టు సాటర్డే వరకు 10 AM to 6 PM వరకు అవైలబుల్ ఉంటుంది అనేసి మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మీరు గురుకులకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరే ఓన్గా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీరు అప్లై చేసుకోవాలంటే మన జీకే ఆన్లైన్ సెంటర్లో కూడా అప్లై చేయడం జరుగుతుంది. అక్కడ వచ్చి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.